మీ పొలిటికల్ కెరీర్ అసలు ఎలా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు మీరు? నిన్న సినిమా టోటల్‌గా మీరు సినిమా ఫీల్డ్‌లో ఉండేవారు. అవును సార్. ఆ సినిమా ఫీల్డ్ నుంచి పొలిటికల్ కెరీర్ ఎలాగా స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? అంటే బేసిక్‌గా నేను పొలిటీషియన్ కాదు సార్. అవును. తెలుసు అందుకే అడిగాను. వైఎస్ఆర్ గారు లాంటి పొలిటీషియన్‌కి అభిమాని. ఓ అవును. ఓ ఎన్టీఆర్, ఓ వైఎస్ఆర్ గారు. హ్మ్. అంటే ఎన్టీఆర్ అంటే గొప్ప యాక్టరు. హ్మ్. సో, యాజ్ వెల్ యాజ్ గొప్ప లీడర్ కూడా. హ్మ్. తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక సంచలనం అవును. సృష్టించారు. అలాగే కాంగ్రెస్‌లో ఉన్న వైఎస్ఆర్ గారు కూడా గ్రేట్ లీడర్. హ్మ్. ఆ విషయం నేను చెప్పడం కాదు, అందరికీ తెలిసిందే. హ్మ్. సో, ఫస్ట్ ఇంట్రెస్ట్ అంటే పార్టీకి పనిచేయాలి, హ్మ్. ఒక నాయకుడికి పనిచేయాలి, ఒక పార్టీకి పనిచేయాలన్న ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది వైఎస్ఆర్ గారితో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎస్. ఎలాగా? రాజశేఖర రెడ్డి గారు 2004 సీఎం అయిన తర్వాత 2006, 7 ఆ టైంలో 2006లో అండి. హ్మ్. నేను గవర్నమెంట్‌కి అప్పుడున్న వైఎస్ఆర్ గారి గవర్నమెంట్‌కి యాడ్లు చేశానండి. నేను మా జోగి బ్రదర్స్ యాడ్స్ కృష్ణంరాజు. అంటే యాడ్స్ అంటే అది మీ ఓన్ నో మీ గవర్నమెంట్ ప్రొఫెషన్ యాడ్. అది. అదే. గవర్నమెంట్ యాడ్స్ అండి. గవర్నమెంట్ యాడ్సే మీ ప్రొఫెషన్ పరంగా చేశారు. ఎగ్జాక్ట్లీ. నాకు ఎగ్జాక్ట్. స్టూడియో ఉండేదండి. మీ స్టూడియో కాబట్టి. ఎల్‌జే మీకు అది స్టూడియోస్ అని. కాంటాక్ట్ వచ్చి ఉంటుంది చేశారు. అంటే అది కూడా అప్పుడు మినిస్టర్‌గా ఉన్న కొనతాల రామకృష్ణ గారు, అచ్చా! రైట్. ఆయన రైట్. పరిచయం. మీ ఉత్తరాంధ్రే కదా ఆయనది. అనకాపల్లి అవును. మా జిల్లానే. పరిచయం. ఒకసారి వెళ్ళినప్పుడు ఇట్లాగా హ్మ్. మాటల్లో సరే ఇట్లా కొన్ని గవర్నమెంటు పథకాలపైన వాటిపైన యాడ్స్ అవి చేస్తే బాగుంటుంది సార్ అంటే, మంచి ఐడియానే అడిగారు. మీరు కాన్సెప్ట్స్ అవి ప్రిపేర్ చేసి తీసుకురండి అంటే కాన్సెప్ట్స్ తీసుకెళ్ళిన ఏ పథకాలకి చేశారు? అప్పుడు ఆయన కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్ అండి. అవును. ట్యాక్సెస్ మీద. హ్మ్. తర్వాత అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ సీజను. హ్మ్. ఆ మున్సిపల్ ఫిల్మ్స్ చేసామండి 2005లో. 2005 సార్? ఎస్. మున్సిపల్ ఫిల్మ్స్ చేసామండి. అక్కడ శ్రీకాకుళం నుంచి మా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలా ఒక 15, 16 మున్సిపాలిటీలు తిరిగి మా జోగి బ్రదర్స్ ఇద్దరం మున్సిపల్ ఫిల్మ్స్ చేసాం. కొన్ని యాడ్స్ చేసాం వ్యాట్ పైన, కమర్షియల్ ట్యాక్సెస్ వీటిపైన. సో, ఆ ఫిల్మ్స్ అయిన తర్వాత జనరల్గా మనం చేసి ఇచ్చేస్తాం. ఓ రోజు సడన్గా సీఎంఓ నుంచి ఫోన్ చేశారండి. అప్పుడు రవిచంద్ర గారు ఉండేవారు. ఆయన వైఎస్ఆర్ గారి. సో రాజమండ్రి. అవునండి. ఆయన రోజు ఫోన్ చేసి, అప్పటికే ఆయన మామూలు పరిచయం ఉంది, మా స్టూడియోకి వచ్చారు. వెరీ సింపుల్ పర్సన్ ఆయన. సో, ఫోన్ చేసి నాయుడు గారు ఇప్పుడు మున్సిపల్ ఫిల్మ్స్ చేశారు కదా, రెడీనా అన్నారు. అయిపోయాయి సార్, రెడీగానే ఉన్నాయి సార్, నేను సబ్మిట్ చేసేయాలి. అది కాదు మీరు వెంటనే రాజశేఖర్ గారు చూస్తారు, పట్టుకొని వచ్చేయండి అన్నారు. అంటే అసలు ఏంటి కరెక్ట్గా చెప్పారా, నేను కరెక్ట్గా విన్నానా, ఎంతసేపులో వస్తారన్నారు. అంటే అవుట్పుట్ అది మా స్టూడియోలో కదా, అంతా రెడీగా ఉందండి. సార్ వచ్చేయడం సార్, ఇక్కడి నుంచి బయలుదేరి రావడం ఎంత మ్యాక్సిమం అంతా గంటలో వచ్చేస్తాను సార్. అది వచ్చేయండి, ఇలాగా మీరు అక్కడ దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేయండి అన్నారు. అండ్ మా కృష్ణరాజు ఫోన్ చేశాను. ఊరికేరా రాజశేఖర్ గారు చూడడం ఏంటి, నిజమేరా నువ్వు వచ్చి వెంటనే కార్లో వెంటనే బయలుదేరి వెంటనే బయట గేట్ పాస్ పెట్టారు. ఇమీడియట్గా లోపలికి, ఇంకా మా కార్ నెంబర్ చెప్పమన్నారు, డైరెక్ట్గా పంపించారు. డైరెక్ట్గా అప్పుడు డీ బ్లాక్ అనుకుంటాడండి రాజశేఖర్ గారిని. అక్కడ డైరెక్ట్ అక్కడికే వెళ్ళిన వెంటనే లిఫ్ట్ దగ్గర ఇద్దరు మనుషులు మా కోసం డైరెక్ట్ పైకి తీసుకెళ్ళారు. ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్, రెడ్ కార్పెట్ వెళ్ళిన వెంటనే డైరెక్ట్ సార్ ఫ్లోర్ దిగాము. చక్క వచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి అద్భుతమైన మర్యాదలు, మంచి బాదం, జీడిపప్పు, స్వీట్ అన్నీ వస్తున్నాయి. స్నాక్స్ అండి. అప్పుడు కేవీపీ గారు చూసారండి. కూర్చోండి సారు కలిద్దరు కానీ అన్నారు. సో, కాసేపటికి ఒక 15-20 మినిట్స్ అయిన తర్వాత
సార్ చూశారు ఫిల్మ్స్. అప్పటి వరకు సార్ చూస్తున్నారండి ఫిల్మ్స్ అచ్చా. థియేటర్ లోపల. మీరు బయట వెయిట్ చేస్తున్నారు, ఆయన Yes, లోపల సార్ చూస్తున్నారు. సార్కి ప్రొజెక్షన్ వేశారు, చూశారు. ఇమ్మీడియట్గా అంతే తెరుచుకుంది ద్వారం, సింహద్వారం. వెంటనే లోపల కూర్చున్నారండి సార్, ఇలా కూర్చున్నారు. "ఆ, రండి రండి చూశాను మిమ్మల్ని, మంచి వెటకారం మీకు." ఫస్ట్ డైలాగ్ అండి. ఫస్ట్ డైలాగే వైఎస్ రాజశేఖర. ఆ, అంటే మా ప్రోగ్రామ్ చూశారండి ఆయన, జోగి బ్రదర్స్ ప్రోగ్రామ్. అసలు అసలు ఎంత ఆనందం అంటే చాలాసార్లు చెప్పారండి ఈ విషయం, అయినా కూడా ఎప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుందండి. అవును. రండి కూర్చోండి, నేను వెనక ఎక్కడ కూర్చొని రండి ముందు కూర్చోండి ముందు కూర్చోండి రండి మా గెస్ట్లు అయ్యా మీరు నాకు అన్నారు. కూర్చున్నా ఇలా కూర్చుంటే సార్ చూశాను బాగున్నాయి. యాంకరింగ్ కూడా మేమే చేసాం ఫిలిమ్స్కి. యాంకరింగ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, రోడ్లు ఎలా ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అలాగే ఒక్కొక్కటి 10-12 నిమిషాల ఫిల్మ్ అండి. అది ఒక 4 ఫిల్మ్స్ ఏమో చేసామండి ముందు, 4 మున్సిపల్ రీజన్స్ చూసి బాగున్నాయి. ఇంకేంటి అన్నారు. సార్ ఎక్కడ మీది ఎక్కడ అంటే నాది నర్సీపట్నం సార్. మీదినా కృష్ణరాజు చోడవరం సార్. తర్వాత ఓకే ఎప్పుడు వచ్చారు ఏంటి ఇండస్ట్రీకి అంత బాగుందా అని మంచిగా మాట్లాడి కొంచెం గ్యాపు. ఇంకేంటి అంటే అప్పుడు అడిగితే ఏమైనా ఇచ్చేస్తారండి ఆయన, మామూలు దానికంటే అప్పుడు తెలియదు, చాలా సంవత్సరాలు తెలిసింది. ఏదో ల్యాండ్ అడిగినా వైజాగ్లో స్టూడియో పెట్టుకునేవాడిని, అప్పుడే ఇచ్చేసేవారు. అయిన తర్వాత కాసేపు అయ్యి బెల్ కొట్టారు, లోపల వస్తే పిలవమన్నారు. ఎవరు అప్పుడు ఉదయ్ భాన్ గారని అప్పుడు ఐఏఎస్ అన్నారండి. చెక్కించి పంపించు వీళ్ళకి. సాధారణ గవర్నమెంట్లో వర్క్ చేస్తే బిల్లుల కోసం ఎంత తిరగాలి, చాలా రోజులు పడతాయి. కొంచెం తెలుసుంటే తొందరగా వస్తుందేమో, అందులో డైరెక్ట్ సీఎం గారు చెక్కించి పంపించన్నారంటే అని. వీళ్ళు ఎన్ని చేస్తారో అన్ని బాగా చేశారు, ఎన్ని చేస్తారో అన్ని ఫిలిమ్స్ ఇచ్చేసి మిగతా వేరన్నా ఉంటే మీరు. ఎక్కువ టైం లేదండి, చాలా తక్కువ టైం ఉంది సార్, 15 రోజులు 20 రోజులు. ఇన్ని చేస్తారని ఇచ్చేయండి అంటే మేము చేసిన వర్క్ ఇచ్చిన రెస్పెక్ట్. అవునంతే, మీ పనితనానికి. బయటికి వెళ్ళాము, ఆయన చెక్ ఇచ్చారు, తీసుకెళ్ళిపోయాను. ఆ తర్వాత ఒక 16 ఫిల్మ్స్ 15-16 ఫిల్మ్స్ చేసామండి ఇద్దరం కలిసి. మేమే డైరెక్టర్స్, మేమే రైటర్స్, అన్ని మేమే. మీ ఫ్రెండ్ ఎలా ఫీల్ అయ్యాడు మరి మీ కృష్ణరాజు, మీ సహచరి వెల్కమ్? కృష్ణరాజు అంటే నేను చాలా ఎక్సైట్ అవుతానండి. అంటే ఇష్టం ఒకటి, చాలా హానర్గా ఫీల్ అయ్యాను. కృష్ణరాజు ముందు నా అంత ఎక్కువ ఏమి రెస్పాండ్ అయిపోయాడండి. ఓకే ఓకే హ్యాపీ. అలా మొదలైంది సార్ రాజశేఖర్ గారితో. తర్వాత మరలా నేను తర్వాత బయట ఒకసారి కలిసినప్పుడు జనాల్లో ఉన్న నన్ను ఆయన గుర్తుపెట్టి పిలిచారు దగ్గరికి. ఇక్కడ అక్కడ మన రాజ్భవన్ రోడ్లో గాంధీ భవన్ దగ్గర ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం జరిగింది. అప్పుడు దాన నాగేంద్ర గారు ఉన్నారు. సారు వాళ్ళు మాట్లాడుతున్నారు నీతో, ఎలా తెలుసు? యాక్టర్ కదా సార్, ఫిల్మ్స్ అవి చేసాం. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా ఆ తర్వాత మళ్ళీ చాలా ఫిల్మ్స్ చేయటం 2-3 టైమ్సే కలవగలిగాను సార్. అప్పటి నుంచి అలా పరిచయం, అప్పటి నుంచి సార్ అలా పరిచయం. అంటే అది పరిచయం అనేది మీ ప్రొఫెషన్ పరంగా, మీ యాడ్స్ పరంగా స్టార్ట్ అయింది. అంటే ప్రొఫెషన్కి ఇచ్చిన రెస్పెక్ట్, ప్రొఫెషన్ ద్వారా పరిచయం అయ్యి మమ్మల్ని అప్రిషియేట్ చేయడం అనేది చాలా చాలా గొప్ప మెమరబుల్. మరి ఆయనతోటే నడవాలి, ఆ పార్టీతోటే నడవాలని ఎలా నిర్ణయించుకున్నారు? నేను అప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారుకి అంటే పొలిటికల్గా నేనేమీ చేయలేదు సార్. రైట్. ఎందుకంటే తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా 2009లో కూడా నేను పొలిటికల్గా క్యాంపెయిన్ చేయటం అదేం చేయలేదండి. సో తర్వాత జగన్ గారికి చనిపోయినప్పుడు జగన్ గారికి నేను పర్సనల్గా సపోర్ట్, అంటే ఆయన మీద ఉన్న అభిమానం, రెస్పెక్ట్, ప్రేమ జగన్ గారికి ట్రాన్స్ఫర్ అయిందేమో.